హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ అండి. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూసేయండి. కేక్ ఈ మధ్య అందరం చేస్తున్నాం, కానీ కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరట్లేదు. సో దానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మంచి ప్లఫీ కేక్ అయితే మనం రెడీ చేసుకుందాము. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో బయటనే కాకుండా మనమే ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తే వేరు. సో దానికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇంకొంచెం పెద్ద కప్లో సగం కప్ సరిపడా పెరుగునైతే వేసుకుంటున్నాను. పెరుగు ఎంతైతే వేసుకున్నానో షుగర్ కూడా అంతే క్వాంటిటీ వేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్సీలో మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఎలా ఉండాలంటే నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే ఉండాలి, పేస్ట్ టైప్గా. సో ఇలా మనం మెత్తగా చేసుకున్న దాన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం జల్లితోటి ఒక కప్ మైదా తీసుకున్నాను నేను. సో ఇలా జల్లించుకోవడం వల్ల ఇంకా ప్లఫీగా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. సో పౌడర్ అనేది మీకు చూపిస్తున్నాను నేను ఏది వాడుతున్నాను. అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నాను, చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను. సో ఈ మూడింటిని వేసుకొని మొత్తంగా జల్లించుకున్నాను. సో జల్లించుకున్న దాన్ని అంటే దాంట్లో అలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ప్లఫీగాతో పాటు మంచి నీట్గా చాలా బాగా వస్తుంది. సో ఈ జల్లించుకున్నాక మిక్స్ చేసుకోకుండా నేను ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో ఒక మందం గిన్నెనైతే పెట్టేసుకున్నాను. అది మందంగా ఉండాలి కేక్ మనం బాయిల్ అవ్వాలంటే. సో ఈ మందం గిన్నెని లో ఫ్లేమ్లో పెట్టి మనము ఇది కలుపుకున్నంతసేపు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఆ 10 మినిట్స్ మనము హీట్ చేసుకోవాలి ఆ గిన్నెని. ఈలోపు మనం కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ఇలా మనం మిక్చర్ని కేక్ లాగా మనం కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కూడా ఎలా ఉండాలంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. పాలు అన్నీ ఒకేసారి పోసుకోవడం వల్ల ఒక్కోసారి ఎక్కువ అవుతుండొచ్చు, కాబట్టి కలుపుతుంటూ చూస్తూ పోసుకోవాలి. సో కేక్ మిక్చర్ అనేది ఒకటే యాంగిల్లో మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి. సో ఎలాంటి ఉండలు లేకుండా, ఎయిర్ బబుల్స్ ఫామ్ కాకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది, ప్లఫీగా వస్తుంది. సో నా దగ్గర కేక్ ప్యానే కాకుండా నేను నార్మల్ దాంట్లో ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇంట్లో మన టిఫిన్ ఉంటుంది కదా, దానికే ఆయిల్ అయితే పెట్టేశాను. ఎలాంటి బటర్ పేపర్ కూడా వాడట్లేను. సో ఇలా ఆయిల్ అయితే అప్లై చేసి దీంట్లోనే ఇంతకుముందుకు మైదా ఉంది కదా, అదే మైదానే కాదు ఏ పిండి అయినా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో కేక్ అనేది దీనికి స్టిక్ అవ్వకుండా ఈజీగా మనం తీసేటప్పుడు వెళ్తుందనమాట. సో దానికోసం ఇలా మనం టోటల్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిండితోటి. సో మనం మిక్స్ చేసుకుంది మొత్తం అయితే ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా మొత్తం మిక్చర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఎంత బాగా వస్తుందో. సో మీరు అలానే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలా ట్యాప్ చేయాలి 2-3 టైమ్స్. దీంట్లో ఎయిర్ బబుల్స్ ఉంటే ఒక సైడ్ ఉబ్బుతుంది, ఇంకో సైడ్ ఉబ్బకుండా ఇలా ఉంటుంది. సో ప్లఫీనెస్ అనేది కరెక్ట్గా రాదు, షేప్ అనేది కొంచెం అవుట్ అవుతుంది. ఎందుకంటే ఇది నేను సెకండ్ టైం అండి చేయడం. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు అలానే జరిగింది. సో ఏదైనా పర్ఫెక్ట్నెస్ వచ్చాకే వీడియో తీస్తాను నేను. సో అలా మీద కొంచెం అయితే టూటీ ఫ్రూటీలు అయితే వేసుకొని ఆ లో ఫ్లేమ్ ఎప్పుడైతే మనం ఫస్ట్లో స్టార్టింగ్లో లో ఫ్లేమ్లో పెట్టుకున్నామో అదే లో ఫ్లేమ్లో 25 మినిట్స్ బాయిల్ చేస్తే పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది. స్పోక్తో మనం టెస్ట్ చేస్తే దానికి ఏమీ అంటట్లేదు. సో కేక్ అనేది ప్రిపేర్ అయ్యిందని మనం అనుకోవచ్చు. సో ప్రిపేర్ అయిన తర్వాత అది చల్లారే వరకు పక్కకు పెట్టి ఆ తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత ప్లఫీగా ఉంటుందో. నేను నార్మల్గా ఎలాంటివి యూస్ చేసుకోలేదు, ఓవెన్ యూస్ చేయలేదు, ఈవెన్ కేక్ ప్యాన్ యూస్ చేయలేదు. అయినా ఎంత బాగా వచ్చిందో మీరు చూసారు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుంది. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.